హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం బుక్ ఫేర్ని అయితే నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం అంటే 2025లో 38వ బుక్ ఫేర్ అయితే నడుస్తూ ఉంది. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి విశేషాలు అయితే మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఓకే, లెట్ ఈ ఎన్టీఆర్ స్టేడియంలో కంప్లీట్గా ఆక్యుపై అయిపోయినవి టూ వీలర్స్ తోటి, ఇక్కడికి వచ్చేటువంటి జనాలతోటి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే లోపలికి వెహికల్స్ని అలౌ చేయట్లేదు, బయటనే పార్క్ చేయమంటే ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి బుక్ ఫేర్కు వచ్చేటువంటి జనాల సంఖ్య మాత్రం మామూలుగా ఉండదు. సో గత సంవత్సరం అంటే 2024లో 9 నుంచి 10 లక్షల మంది జనాలు వచ్చారు. ఈ సంవత్సరం మాత్రం 12 నుంచి 15 లక్షల జనాలు వస్తారన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ బుక్ ఫేర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు అయితే నిర్వహించబడుతుంది. కాబట్టి ఎవరైతే బుక్ లవర్సో వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి టైం అయితే ఆసన్నమైంది. సో ఈ బుక్ ఫేర్కి వచ్చినటువంటి జనాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రకరకాల వంటకాలు, ఎస్పెషల్లీ తెలంగాణ వంటకాలను కూడా ఏర్పాటైతే చేసేసారు. సో ఇక్కడ వచ్చిన తర్వాతకి ఈ వంటల్ని కూడా టేస్ట్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ బయట అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నవి చూడవచ్చు. సో ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ చూడవచ్చు. ఇక్కడ బయట జనాలందరూ కూడా తింటూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటే నాకేమనిపించింది అంటే వీళ్ళు తినడానికి వచ్చిర్రా లేకపోతే బుక్కులు చూస్తానికి వచ్చిర్రా అనిపించింది నాకైతే. ఈ సంవత్సరం జరిగేటువంటి బుక్ ఫేర్కి స్వర్గీయ అంత్యశ్రీ ప్రాంగణంగా పేరు పెట్టిర్రు. ఈ బుక్ ఫేర్కి వెళ్ళాలంటే యాక్చువల్గా ఇది ఫ్రీ అయితే కాదు, 10 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక జనాల సంఖ్య చూడండి, ఇక్కడ క్యూ అయితే ఉన్నది కదా. సో టికెట్ తీసుకున్న తర్వాతకి క్యూలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి ప్రతిస్పందన చాలా వచ్చింది అన్నట్టుగా మనకు ఈ కిలోని బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది. సో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ బుక్ ఫేర్లో ఈ సంవత్సరం దాదాపు 300 బుక్ స్టాల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి బుక్ స్టాల్స్ యొక్క వివరాలు ఇక్కడైతే ఉన్నవి. ఎక్కడెక్కడ ఏ బుక్స్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు మనం. నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చగలిగితే భవిష్యత్తులో అది వాళ్ళకు డెఫినెట్గా ఎక్కడొక్కడ మంచిగా ఉపయోగపడుతుంది. లైఫ్లో వాళ్ళు ఒక మంచి స్థాయిలో స్థిరపడగలుగుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకైతే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలంగాణ బాలోత్సవం పేరుతోటి ప్రతిరోజు మధ్యాహ్నము 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు అంటే 20వ తారీఖు డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ వరకు అయితే ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఏర్పాటు చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా. కాబట్టి మీ పిల్లలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. సో తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఈ ప్రోగ్రామ్ని డిసెంబర్ 19న అఫీషియల్గా అయితే ప్రారంభించేసిండు. సో మేమైతే టికెట్ తీసేసుకున్నాము, ఇంకా లోపలికైతే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇక్కడ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నవి చూడవచ్చు మనం. ఈ బుక్ స్టాల్ లోపలికి ఎంట్రన్స్లోనే 368వ లాస్ట్ కౌంటర్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో ఈ పుస్తక రచయిత ఈరోజు మనకు అరణ్య కృష్ణ గారు అయితే మనతో ఉన్నారు. సో ఈ పుస్తకాల గురించి ఒకసారి ఓవర్వ్యూ అయితే మనం మాట్లాడదాం. హలో, నేను అరణ్య కృష్ణ అండి. ఇక్కడ ఇది రైటర్స్ స్టాల్ అనమాట. అంటే రచయితలు తమ పుస్తకాలను అమ్ముకునేటువంటి స్టాల్ ఇది ప్రత్యేకమైనటువంటి బుక్ ఫేర్ చేసినటువంటి ఏర్పాటు. ఇది ఇక్కడ పుస్తకాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ 3 కొత్త పుస్తకాలండి. ఇది శశిరేఖ నుండి లాలస వరకు అనేది ఏంటంటే గుడిపాటి వెంకటాచలం గారు రాసినటువంటి 8 నవలల కథానాయికల్ని ఈ తరానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం రాయటం అనేది జరిగింది. ఆ పాత్రలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక గతితార్కికమైనటువంటి పద్ధతిలో ఎలా అర్థం చేసుకోవాలనే దాని మీద నేను రాశాను. ఇదేమో నా 3వ కవిత్వ సంపుటి, అతడు చేసిన హెచ్చరిక అనేది. ఇదేమో శ్రీలంక ట్రావెల్ అవ్వండి. నేను 2022లో శ్రీలంకలో ఒక సివిల్ వార్ జరిగినటువంటి నేపథ్యం ఉంది కదా, ఆ బ్యాక్డ్రాప్లో అది అప్పుడు వెళ్ళి అక్కడ వ్యవస్థ ఎట్లా ఉంది ఏమిటనేది, తర్వాత అక్కడ ప్రాంతాలని అక్కడ ప్రదేశాలని పరిచయం చేయడంతో పాటు ఆ వ్యవస్థ గురించి కూడా రాయడం జరిగింది. ఇదేమో సోషల్ మీడియాలో నేను రాసినటువంటిది సామాజిక సాంస్కృతిక రాజకీయ వ్యాసాల అన్ని కలిపి ఒక పుస్తకం అండి. సో ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ అయితే కొన్ని చూడవచ్చు ఇక్కడ.
సో ఇప్పుడు మనం ఒక బీటెక్ స్టూడెంట్ని అయితే మనం చూస్తున్నాము. సో ఈయన ఒక స్టూడెంట్ మాత్రమే కాదు, ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటువంటి ఒక రచయిత కూడా. సో తనకు ఒక బుక్ రాసిండు. సో ఆ బుక్ గురించి అయితే మనం ఈరోజు మనం రివ్యూ అయితే చేసుకుందాం ఆయనతో మాట్లాడి. అందరికీ నమస్కారం. ఇది నా పుస్తకం తనే నా ప్రేమకు చిరునామా. నేను దీని రచయితని, లౌషిక్ తేజ నా పేరు. బేసిక్గా ఈ పుస్తకం వచ్చేసరికి బీటెక్ గురించి అనమాట. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి ఆడుతూ పాడుతూ మొదలుపెట్టిన తన బీటెక్ అండ్ బీటెక్ అయిపోయేసరికి లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటారు అనే పాయింట్ మీద రాసిన ఒక అందమైన కథ. అండ్ దీంట్లో అందమైన ప్రేమ కథ ఉంది, స్నేహాలు ఉన్నాయి, ద్వేషాలు అన్నీ ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండాల్సిన ఎమోషన్స్ అన్నిటినీ కలిపి రాశాను. అండ్ ఇండియన్ ట్రెడిషన్స్ని కూడా మెన్షన్ చేస్తూ అందంగా వర్ణించుతూ రాసిన కథ ఇది. స్టాల్ నెంబర్ 361. ఐఎమ్ అవైలబుల్ హియర్ అప్ టు 29th December. బుక్ కాస్ట్ వచ్చేసరికి 299. ఆన్లైన్లో అయితే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఉంటుంది. ఇఫ్ యూ కమ్ టు బుక్ ఫెయిర్ ఐ విల్ గివ్ బెస్ట్ డిస్కౌంట్స్. ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి బుక్ స్టాల్స్ కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా దాదాపు 17 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బుక్ స్టాల్స్ అయితే వచ్చి ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఒక సెల్ఫీ స్టాండ్ కూడా ఉంది. మోడీ గారి చేతుల మీదుగా మనకు బుక్ తీసుకుంటున్నట్టుగా ఒక సెల్ఫీ స్టాండ్ ఉంది. ఇక్కడ చాలా బిజీగా అయితే ఉన్నారు జనాలందరితోటి. ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు దాదాపు 13 రకాల లాంగ్వేజ్లో బుక్స్ అయితే అందుబాటులో ఉన్నవి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే వదిలిపెట్టుకోకుండా మీరు ఈ బుక్ ఫేర్కి అయితే రావడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ బుక్ ఫేర్కు ఎంట్రీ టికెట్ 10 రూపాయలు ఉంటుందని చెప్పినా కదా. యాక్చువల్గా ఇది ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ టికెట్. అంటే మీరు నెక్స్ట్ డే మళ్ళీ రావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వచ్చు. సో దట్ వాళ్ళు కూడా ఈ బుక్ ఫేర్ను చూసినట్టయితే ఉంటుంది. హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈస్ వీణా ఫ్రమ్ ట్రావెల్ విత్ ఉషా. నేను ఇక్కడ ఒక బుక్ తీసుకుందామని వచ్చాను. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద బుక్ లవర్. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంతమంది బుక్ లవర్స్ కూడా ఉంటారని. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు హియర్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు సండే అయినప్పటికీ ఇక్కడ స్కూల్ పిల్లలు అయితే వచ్చిర్రు. సో ఇది ఒక మంచి హాబిట్ అని చెప్పొచ్చు. ఇలా స్కూల్ పిల్లలను తీసుకొచ్చి వీళ్ళకు ఈ పుస్తక పఠనాన్ని, బుక్స్ను అలవాటు చేయడం అనేది ఒక గొప్ప విషయమే. Hey everyone, I'm very excited to be part of panel today because it's first time happening in India that queer panel is there, especially in such a big book fair, and this is for the first time when I'm here to attend a book fair, and that too of such a big level. And this is my book, Beyond Labels. This is India's first trans men author's book, and you will be very happy to read this once try this book. హాయ్, నా పేరు దీప్తి. నేను ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ యాక్టివిస్ట్ని. ఈరోజు బుక్ ఫెయిర్లో ఒక హిస్టారిక్ మూమెంట్ జరగబోతుంది. నలుగురు క్వేర్ రచయితలందరూ ఈరోజు ఒక ప్యానల్ డిస్కషన్లో పాల్గొనబోతున్నారు స్టేజ్ మీద. ఇది ఇండియాలో ఇంకెక్కడైనా జరిగిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో మాత్రం ఫస్ట్ టైం ఇక్కడ. ఇది చాలా హిస్టారిక్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు సాహిత్యంలో కొన్ని కులాలకి లేదా కొన్ని వర్గాలకు మాత్రమే స్పేస్ ఉంటూ వచ్చింది చాలా కాలం పాటు. తర్వాత కొన్ని సంస్కరణల తర్వాత అందరికీ దాంట్లో చోటు దక్కింది. అట్లా చాలా కాలం పాటు దూరంగా ఉండిపోయిన వాళ్ళలో ఎల్జిబిటిక్యూ సముదాయం కూడా ఒకటి. ఇంతకాలం వాళ్ళ గురించి వేరే వాళ్ళు రాసిందే తప్ప వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకున్న స్టోరీస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఈ అవకాశం కల్పించినందుకు బుక్ ఫేర్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ. ఇక్కడ ఫుడ్ ఐటమ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ రెడీగా అయితే ఉన్నవి. బిర్యానీ 200, చికెన్ అయితే 150 అట. ఇది ఈ ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ నుంచి చూసినప్పుడు ఈ బుక్ స్టాల్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉన్నవి. సో దీనికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. చినిగిన చొక్కానైనా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. ఇక్కడ కొన్ని వేల బుక్స్ ఒకే దగ్గర చూడడం అనేది నిజంగా సో కళ్ళు జలధరించేటువంటి విషయం. సో బుక్స్ లవర్స్కి అయితే ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. మీరు ఖాళీ బ్యాగులతో వచ్చేసి ఒక బ్యాగు నిండా మీరు బుక్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.